ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? వెబ్ ఆప్షన్స్ ఫిల్లింగ్ ని సీరియస్ గా తీసుకోకపోవడం. ఒక్క రాంగ్ వెబ్ ఆప్షన్ వల్ల టాప్ కాలేజ్ సీట్ అయితే మిస్ అవ్వచ్చు. అదే కరెక్ట్ స్ట్రాటజీ యూస్ చేస్తే మంచి కాలేజ్, మంచి బ్రాంచ్ సీట్ అయితే ఈజీగా రావచ్చు. సో ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ ని స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ లో ఒక సీక్రెట్ స్ట్రాటజీ చెప్తాను. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. కౌన్సిలింగ్ కంటే ముందే టాప్ కాలేజీలో సీట్ కావాలంటే జూలై 10th లోపు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఈ ఒక్క ఫామ్ అయితే ఫిల్ చేయి. టాప్ బీటెక్ సీట్ స్కాలర్షిప్ తో క్రాక్ చేయొచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ ఒక్క ఎన్ఐఐటి ఫామ్ తో తిరుపతి, వైజాగ్, హైదరాబాద్ ఇలా 30+ లొకేషన్స్ లో బీటెక్ సీట్ అయితే క్రాక్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచే ఏఎంఎల్, రోబోటిక్స్, డేటా సైన్స్ నేర్చుకుంటూ డ్రోన్స్ ఇంకా రోబోట్స్ అయితే బిల్డ్ చేయొచ్చు. పెయిడ్ ఇంటర్న్షిప్స్ క్రాక్ చేయొచ్చు అండ్ మినిమం 30,000 స్టైఫండ్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఫ్రీ ప్రీమియం ఏఏ టూల్స్, స్టూడెంట్ క్లబ్స్, మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్ కంపెనీస్ కి ఎక్స్పోజర్ ఇలా చాలానే ఉన్నాయి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ అవ్వండి. సింపుల్గా చెప్పాలంటే ఏపీ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అంటే మీరు జాయిన్ అవ్వాలనుకునే కాలేజ్ ఇంకా బ్రాంచెస్ని ప్రిఫరెన్స్ ఆర్డర్లో అరేంజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ సిఎస్సి, జేఎన్టీయూకే సిఎస్సి, విఆర్ సిద్ధార్థ అనిట్స్ ఇలా సిస్టమ్ మీ ర్యాంక్ ఇంకా కేటగిరీ, రిజర్వేషన్, లోకల్ ఏరియా, సీట్ అవైలబిలిటీ ఇలా అన్ని కన్సిడర్ చేసి మీకు హైయెస్ట్ పాసిబిలిటీ ఉన్న ప్రిఫరెన్స్ సీట్ని అయితే అలాట్ చేస్తుంది. కౌన్సిలింగ్ టైంలో చాలా మంది స్టూడెంట్స్ ఈ మిస్టేక్స్ చేస్తారు. ఇవి కనుక మీరు అవాయిడ్ చేస్తే మీకు ఖచ్చితంగా మంచి సీట్ వస్తుంది. ఓన్లీ 20 to 30 కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్లో పెడతారు. అండ్ ఇంకా కాలేజ్ నేమ్ చూసి బ్రాంచ్ని అయితే ఇగ్నోర్ చేసేస్తారు. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అసలు చెక్ చేయరు. మీ ఫ్రెండ్స్ పెట్టిన వెబ్ ఆప్షన్ని బ్లైండ్గా మీరు కూడా అదే పెట్టేస్తారు. సో ఇలాంటి మిస్టేక్స్ అసలు చేయొద్దు. వెబ్ ఆప్షన్స్ అంటే స్మార్ట్ స్ట్రాటజీ యూజ్ చేయాలి, కాపీ స్ట్రాటజీ కాదు. వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేయకముందే ఈ డీటెయిల్స్ అనేది రెడీగా పెట్టుకోండి. ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, కేటగిరీ, లోకల్ ఏరియా స్టేటస్, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, కాలేజ్ కోడ్స్, బ్రాంచ్ ప్రిఫరెన్స్ లిస్ట్ ఇలా అన్ని ముందే ప్రిపేర్ చేసుకుంటే మీ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఎలా ఉండాలి? ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కెరీర్ బిల్డ్ చేయాలనుకుంటే మీరు సిఎస్సి బ్రాంచ్ ఇంకా సిఎస్సి స్పెషలైజేషన్స్ లైక్ ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలా చాలా ఉన్నాయి. సో వాటిని ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ మీరు కోర్ బ్రాంచెస్ కానీ ప్రిఫర్ చేస్తే ఈసీఈ, త్రిబుల్, మెకానికల్, సివిల్ ఇలా చాలానే ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ మీకు కనుక ప్లేస్మెంట్ టార్గెట్ ఉంటే బ్రాంచ్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏపీలో టాప్ కాలేజ్ ఎలా అరేంజ్ చేయాలి? కాలేజ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఈ పాయింట్ చెక్ చేసుకోండి. అందులో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, యావరేజ్ ప్యాకేజ్ అంతా, ఫ్యాకల్టీ ఎలా చెప్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఆ లొకేషన్ ఎలా ఉంది, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నాయా లేవా, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఓన్లీ యాడ్స్ చూసి అయితే మోసపోవద్దు. సో మీరు అంత స్ట్రెస్ పడకుండా నేనే ఈ పీడిఎఫ్ని ప్రిపేర్ చేశాను. ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ శాలరీ ఎంత, ఫ్యాకల్టీ ఎలా చెప్తారు, ఇవన్నీ ఒక ఆర్డర్లో అయితే అరేంజ్ చేశాను. టాప్ 50 ఎంసెట్ కాలేజ్ పీడిఎఫ్ అయితే ఉంది మన దగ్గర. అది వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు అసలైన స్ట్రాటజీ అయితే చూద్దాం. సపోజ్ మీ ర్యాంక్ వచ్చేసరికి 25,000 అనుకుందాం. మీకున్న డ్రీమ్ కాలేజ్ వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయూ కాకినాడ, విఆర్ సిద్ధార్థ. మీ ర్యాంక్ వచ్చే ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ ఏంటి? అనిట్స్ కానీ, జీవీపీ, ఎస్ఆర్కేఆర్. ఇప్పుడు మీరు సేఫ్గా ఏ కాలేజ్ పెట్టాలంటే భీమవరం విష్ణు, ప్రగతి, రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకా లోకల్ ప్రైవేట్ కాలేజ్ అయితే పెట్టుకోవాలి. ఈ స్ట్రాటజీ కనుక ఫాలో అయితే సీట్ మిస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఇప్పుడు అందరికీ ఉండే కామన్ డౌట్, అసలు వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టాలి బ్రో? వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టాలంటే మినిమం 50+ అయితే ఉండాలి. సో నేను రికమెండ్ చేసేది 100+ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టమంటాను. అండ్ ఒకవేళ మీ ర్యాంక్ అని ల్యాక్స్లో వస్తే సేఫ్ సైడ్ కోసం 150+ కాలేజ్ అయితే పెట్టుకోండి. సో ఇలా ఎందుకంటే మీకు ఆర్డర్లో పెడతారు. సో మీకు ఆర్డర్లో పెట్టినవే వస్తాయి. సో మీరు 150 కాలేజ్ పెట్టడం వల్ల మీకు వచ్చే లాస్ ఏం లేదు. మీరు 150 కాలేజ్ పెట్టినంత మాత్రాన మీకు లాస్ట్లో ఉన్న కాలేజ్ని అయితే ఇచ్చారు. సో మీ ర్యాంక్ ఇంకా కేటగిరీ ఇవన్నీ చూసి మీరు పెట్టిన ఆర్డర్లోనే సెలెక్ట్ చేసుకుంటూ వస్తారు. సో మీకు 150 కాలేజ్ పెట్టినా మీ ర్యాంక్ సెట్ అయ్యే కాలేజ్ మాత్రమే వస్తుంది. ఓకే, సో 150 కాలేజ్ పెట్టారని బ్రో నాకు లాస్ట్లో ఉన్న కాలేజ్ ఇచ్చేస్తారు అలా ఏం ఫీల్ అవ్వద్దు. మీరు 150 కాలేజ్ పెట్టారు కదా, నాకు లాస్ట్లో ఉన్న కాలేజ్ వచ్చేస్తుందని భయపడవసరం లేదు. మీ ర్యాంక్ తగ్గట్టు మీరు పెట్టిన ఆర్డర్ ప్రకారమే వస్తుంది. సో ఎటువంటి భయవద్దు. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల మీకు వచ్చే డిసడ్వాంటేజ్ అయితే ఏమీ లేదు. సో వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్కువ పెట్టండి. మీకు మంచి కాలేజ్ వస్తుంది, బట్ మీరు సేఫ్ సైడ్ కోసం ఇన్ కేస్ మీ కాలేజ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటే సో మీరు నెక్స్ట్ కాలేజ్ రావాలి కాబట్టి వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్కువ పెట్టుకోండి. ఇది సేఫ్ స్ట్రాటజీ అనమాట. సో ఇలా అయితే అసలు చేయొద్దు. ఒక 10 కాలేజ్ 20 కాలేజ్ పెట్టి వెబ్ ఆప్షన్స్ ఆపకండి. ఎందుకంటే చాలా రిస్క్ అనమాట ఇది. 10 కాలేజ్ 20 కాలేజ్ వెబ్ ఆప్షన్స్లో పెడితే అవి రావచ్చు, రాకపోవచ్చు. మీరు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ చూసి ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే వస్తుంది అనుకోవద్దు. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్కి ఈ ఇయర్ కట్ ఆఫ్స్కి 5K to 10K డిఫరెన్స్ అయితే వస్తుంది. సో ఒకసారి కేర్ఫుల్గా పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టండి, ఎందుకంటే ఇదే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఈ స్ట్రాటజీ ఫాలో చేస్తే ఏపీ కౌన్సిలింగ్లో బెటర్ సీట్ పొందడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.